పరకామణి నుంచి ₹1,00,00,000 విలువైన బంగారాన్ని దొంగతనం చేస్తే చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. ఆ దొంగకు దగ్గరుండి హషప్ చేసి బెయిల్ ఇప్పించినారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. కానీ ఇవాళ ₹1,00,00,000 విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుబడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇది నిజంగా అందరి కళ్ళు కూడా ఒకరవ అట్లా అంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తా. ఈ ₹1,00,00,000 దోపిడీ టీటీడీ పరకామణిలో చంద్రబాబు హయాంలో జనవరి 2025లో జరిగితే దానిని ఓవైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు ₹75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ ₹15 కోట్ల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు.